హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆనన్య ఇంకా కాంచన వీళ్ళిద్దరు ప్లాన్తో ఎలాగైతే ఆనంద భైరవిని ఆ ట్యాంక్లో అయితే వేసేస్తారు. ఇక ఆనంద ఆ ట్యాంక్లో నుంచి బయటకు రాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. మరో పక్కన బర్త్డే అరేంజ్మెంట్స్ అన్ని చేసిన కుటుంబ సభ్యులు అందరూ అయితే ఆనంద ఏది, మనమందరం తలో దిక్కుకు వెళ్ళి వెతుకుదామని ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కులో వెతుకుతూ ఉంటారు. ఇక శరణ్య అయితే బయట వెతుకుతూ ఉంటుంది. ఇక అనన్య మాత్రం ఆనంద రూంలోకి వెళ్ళి తన ఫోటో దగ్గర ఒక దీపంలో నూనె ఒత్తి పెట్టి ఇక చేతిలో పట్టుకుని అయితే అంటూ ఉంటుంది, నువ్వు ఈ కుటుంబానికి ఒక వెలుగు వెలిగావు. ఇప్పుడు నీ ఫోటో ముందు దీపంలా అలాగే ఎప్పుడు వెలుగుతూ ఉందుగేను. మరి కొద్ది క్షణాల్లో నువ్వు చనిపోయావు అన్న వార్త తెలిసి ఈ కుటుంబ సభ్యులు ఏం చేస్తారో, ఎలా తట్టుకుంటారో అని తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక మరో పక్కన ట్యాంక్లో అయితే నీళ్లు ఫుల్గా రావడంతో ఆనంద స్పృహ కోల్పోయి ఇక అందులో పడిపోయి ఉంటుంది. ఇక అనన్య ఆ ఫోటో ముందు దీపం అయితే వెలిగించేసి ఇక అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ దీపంలో అయితే ఒక ప్రతిబింబం కనిపిస్తుంది. ఏంటిది, ఎవరు అని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి షాక్ అయిపోతుంది. వెనకాల మంచిగా రెడీ అయి ఉన్న ఆనంద భైరవిని అయితే చూస్తుంది. ఇక అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి ఈ పనితోటైనా అనన్య వాళ్ళని బయటకు గెంటేస్తుందా లేదా శరణ్య మళ్ళీ అడ్డుపడుతుందా, అసలు ఆనంద భైరవిని కాపాడింది ఎవరు అనేది తెలియాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.